ఇస్రో, డిఆర్డిఓ అలాగే వీటితో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు సంస్థలు కలిసి ఏదైనా పని చేస్తే ఆ పని ద్వారా వచ్చే ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ ఇస్రో ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఈ ఇస్రో సంస్థ అనేది భారతదేశం తరపున అంతరిక్షంలో పరిశోధనలు చేయడానికి పనిచేస్తుంది. డిఆర్డిఓ ఫుల్ ఫామ్ ఏంటంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ అనేది డిఫెన్స్ కి సంబంధించిన పరిశోధనలు చేస్తుంది. ఇస్రో సంస్థ వాళ్ళు ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారన్నమాట. ఆ ట్వీట్ ఏంటంటే ఇండియా అచీవ్డ్ ఇట్. ఇస్రో జాయిన్డ్ బై డిఆర్డిఓ అండ్ ఐఏఎఫ్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ది రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఎట్ ద ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ ఏటీఆర్ చిత్రదుర్గ, కర్ణాటక ఇన్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ ఏప్రిల్ 2, 2023. ఇక్కడ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే డిఆర్డిఓ, ఐఏఎఫ్ అలాగే ఇస్రో ఈ మూడు సంస్థలు కలిసి ఏప్రిల్ 2 రోజు 2023 ఇయర్లో అంటే ఇదే సంవత్సరం ఏప్రిల్ 2 రోజు రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ని సక్సెస్ఫుల్గా కర్ణాటక రాష్ట్రంలో ఉన్న చిత్రదుర్గ అనే ప్రాంతంలో ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో కండక్ట్ చేశారన్నమాట. ఈ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ అనేది డిఆర్డిఓ ఆధ్వర్యంలో ఉంటుంది. ఈ ఏటీఆర్ని డిఆర్డిఓ వాళ్ళు సెటప్ చేస్తారు. ఇస్రో వాళ్ళు గొప్పగా ఏదైనా సాధిస్తేనే ఇలాంటి ట్వీట్స్ అనేవి చేస్తారన్నమాట. ఇక్కడ ఈ మూడు సంస్థలు కలిసి ఒక రీయూజబుల్ లాంచ్ వెహికల్ కి సంబంధించిన ల్యాండింగ్ ని టెస్ట్ చేస్తారు. ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అనేవి భారతదేశ భవిష్యత్తు కోసం చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అనేవి ఇండియాకి కొన్ని వందల కోట్ల రూపాయలు సేవ్ చేస్తుంది. వందల కోట్ల రూపాయలు అనేవి వృధాగా ఖర్చు అవ్వకుండా కాపాడుతుందన్నమాట. ఒకవేళ మనం ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ కి సంబంధించిన టెక్నాలజీని అభివృద్ధి చేయకపోతే దాంతో మొత్తం ప్రపంచంలోనే ఈ టెక్నాలజీకి సంబంధించిన విషయంలో వెనకబడి ఉండాల్సి ఉంటుంది. అందుకే ఈ టెక్నాలజీని వేగంగా అభివృద్ధి చేయాలి. మరి ఈ టెక్నాలజీ అనేది ఎందుకు అంత ఇంపార్టెంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ ఆర్ఎల్వి గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం ఉన్న సమయంలో ఎలాన్ మస్క్ కి సంబంధించిన స్పేస్ ఎక్స్ కంపెనీ అనేది మొత్తం ప్రపంచంలోనే స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన విషయంలో ముందుకు దూసుకెళ్తుంది. స్పేస్ ఎక్స్ కంపెనీ అనేది ఇంత వేగంగా ముందుకు దూసుకెళ్ళడానికి రీజన్ ఏంటంటే రీయూజబుల్ రాకెట్స్. ఇక్కడ రీయూజబుల్ రాకెట్స్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే నార్మల్గా రాకెట్స్ని లాంచ్ చేస్తామో దానికి సంబంధించి చాలా సింపుల్ ప్రాసెస్ అనేది ఉంటుంది. రాకెట్ కింది భాగంలో బూస్టర్స్ అనేవి ఉంటాయి. ఆ బూస్టర్స్ అనేవి ఒక సర్టెన్ హైట్ వరకు వెళ్ళగానే పాడైపోతాయి. పాడైపోయిన తర్వాత అవి మళ్ళీ తిరిగి భూమిపైన పడిపోతాయి లేదా సముద్రంలో వెళ్ళి పడతాయి. ఈ రాకెట్ కి సంబంధించిన మీది భాగం ఏదైతే ఉంటుందో ఆ మీది భాగంలో ఆస్ట్రోనాట్స్, శాటిలైట్స్ లేదా ఏవైనా మిషన్స్ ని పంపిస్తూ ఉంటారు. అంటే ఈ రాకెట్ కి సంబంధించిన పై భాగాన్ని మాత్రమే అంతరిక్షంలోకి పంపిస్తారన్నమాట. లేదా ఇతర గ్రహాలపైకి అక్కడ పరిశోధనలు చేయడానికి పంపిస్తారు. మనం మొత్తం రాకెట్ కి సంబంధించిన పార్ట్స్ అనేవి చూసుకుంటే అంటే మొత్తం రాకెట్ కి సంబంధించిన భాగాలలో దగ్గర 80% భాగాలన్నీ కూడా పాడైపోతాయి. కేవలం 20% ఉన్న పై భాగం మాత్రమే అంతరిక్షంలోకి వెళ్లి పరిశోధనలు చేస్తుందన్నమాట. మిగతా 80% ఉన్న భాగాలన్నీ కూడా ఒక్కొక్కటిగా గాలిలోనే విడిపోతూ ఉంటాయి, పాడైపోతూ ఉంటాయి, మళ్ళీ తిరిగి భూమిపైనే ఏదో ఒక ప్రాంతంలో పడిపోతూ ఉంటాయి. ఎలాన్ మస్క్ కి సంబంధించిన స్పేస్ ఎక్స్ కంపెనీ వాళ్ళు వీటిని గమనించారు. దాంతో ఏవైతే ఈ విడిపోయిన భాగాలు ఉంటాయో వాటితో రీయూజబుల్ రాకెట్స్ ని తయారు చేయడం మొదలు పెట్టారు. ఆ రాకెట్స్ ని మనం మళ్ళీ యూజ్ చేయొచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక రీయూజబుల్ రాకెట్ ని మనం లాంచ్ చేసాం. ఆ రాకెట్ లో ఉన్న పై భాగంలో మనం ఒక శాటిలైట్ ని అంతరిక్షంలోకి పంపించాం. ఆ శాటిలైట్ అనేది సేఫ్ గా వెళ్ళిపోతుంది. మిగిలిన 80% కింది భాగం అనేది విడిపోకుండా అంటే ఇంతకు ముందు పంపిన రాకెట్స్ లలో 80% అనేది విడిపోతూ భూమిపైన పడిపోతుంది అన్నమాట. కానీ ఇప్పుడు పంపే రాకెట్స్ లలో మిగతా 80% భాగం అనేది తిరిగి మళ్ళీ భూమిపైనే సేఫ్ గా ల్యాండ్ అవుతుంది. ఇలా భూమిపైన సేఫ్ గా ల్యాండ్ అయిన తర్వాత స్పేస్ ఎక్స్ కంపెనీ వాళ్ళు మళ్ళీ ఈ రాకెట్ లో ఫ్యూల్ ని నింపుతారు. మళ్ళీ శాటిలైట్స్ ని అంతరిక్షంలోకి పంపిస్తారన్నమాట. ఇలానే కంటిన్యూ అవుతుంది. ఇలా రాకెట్స్ ని మళ్ళీ తయారు చేయడానికి అయ్యే ఖర్చులన్నీ కాపాడొచ్చు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాకెట్స్ అనేవి మళ్ళీ తిరిగి అదే ప్లేస్ లో సేఫ్ గా ల్యాండ్ అవ్వాలి అంటే అది చాలా కష్టమైన పని అన్నమాట. అనుకున్నంత ఈజీగా ఉండదు. తిరిగి అలాగే ల్యాండ్ అవ్వలేకపోవచ్చు. ఒక్కొక్కసారి ఆ రాకెట్స్ అనేవి తిరిగి సేఫ్ గా ల్యాండ్ అయ్యేటప్పుడు ఆ రాకెట్స్ అనేవి పేలిపోవచ్చు. ఇలా ల్యాండింగ్ అనేది ఫెయిల్ అయిపోతే మీ కష్టం అనేది వృధా అయిపోతుంది. దాంతో ఇంకా పైనుంచి కొన్ని డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇలానే స్పేస్ ఎక్స్ కంపెనీ వాళ్ళకు కూడా స్టార్టింగ్ లో చాలా ఫెయిల్యూర్స్ అనేవి వచ్చాయి. ఒక రాకెట్ ని వాళ్ళు మళ్ళీ తిరిగి సేఫ్ గా ల్యాండ్ అయ్యే ప్రయత్నం చేసినప్పుడు ఆ రాకెట్ అనేది పేలిపోయింది. కానీ ఆ రాకెట్ ఎలా కరెక్ట్ గా ల్యాండ్ అవుతుంది, ఎలా సేఫ్ గా ల్యాండ్ అవుతుంది అనే టెక్నాలజీ గురించి తెలుసుకుంటే మాత్రం కొన్ని వందల కోట్లను కాపాడొచ్చు. ఇలానే స్పేస్ ఎక్స్ కంపెనీ వాళ్ళు చాలా ప్రయత్నాల తర్వాత రాకెట్స్ ని తిరిగి మళ్ళీ భూమిపైన సేఫ్ గా ల్యాండ్ అయ్యే టెక్నాలజీని కనుక్కున్నారు.
దాంతో ఈ టెక్నాలజీ ద్వారా నాసా అమెరికాకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ యొక్క మిషన్స్ ద్వారా చాలా డబ్బుల్ని సంపాదించగలిగారు. అంటే ఇక్కడ స్పేస్ ఎక్స్ కంపెనీ వాళ్ళు నాసా వాళ్లకు రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ ద్వారా రాకెట్స్ ని అంతరిక్షంలోకి పంపిస్తారు. దాంతో నాసా వాళ్ళ డబ్బులు అనేవి సేవ్ అవుతూ ఉంటాయి. ఇలా నాసా ద్వారా స్పేస్ ఎక్స్ కంపెనీ వాళ్ళు డబ్బుల్ని సంపాదించుకుంటారు. ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ కి సంబంధించిన టెక్నాలజీ ద్వారా యుఎస్ఏకి సంబంధించిన నాసా వాళ్ళు 2021లో రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఒక్క రాకెట్ కి $500 మిలియన్ కాపాడుకోగలిగారు. స్పేస్ ఎక్స్ కంపెనీ వాళ్ళు ఒక్క శాటిలైట్ ని అంతరిక్షంలోకి పంపించడానికి $100 మిలియన్ చార్జ్ చేస్తారు. ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ ద్వారా $50 మిలియన్ తీసుకుంటారు. మనం ఒకసారి నాసా అమెరికాకి సంబంధించిన నాసా స్పేస్ ఏజెన్సీ బడ్జెట్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. అందులో నుండి ప్రతి సంవత్సరం $500 మిలియన్ కాపాడుకోగలుగుతున్నారంటే అది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. 2021లో ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ ద్వారా $500 మిలియన్ కాపాడుకోగలిగారు. అదే 2022, 2023 డేటా ప్రకారం చూసుకుంటే ఇంకా ఎక్కువ డబ్బుల్ని కాపాడుకోగలిగారు. అందుకే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా స్పేస్ ఎక్స్ కంపెనీ లాగానే ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ కి సంబంధించిన టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. చైనా కంట్రీ వాళ్ళు కూడా సీక్రెట్ గా రీయూజబుల్ లాంచ్ వెహికల్ కి సంబంధించిన టెక్నాలజీ పైన పనులను మొదలు పెట్టారు. కానీ ప్రస్తుతం చైనా వాళ్ళ దగ్గర ఈ టెక్నాలజీ అనేది లేదు. అందుకే కొంచెం ఈ టెక్నాలజీ విషయంలో వెనుకబడి ఉన్నారు. అందుకే ఈ మిషన్స్ అనేవి ఫెయిల్ అవుతున్నాయి. రష్యా కంట్రీ వాళ్ళని చూసుకుంటే ఇప్పటి వరకు ఎలాంటి టెస్ట్స్ అనేవి చేయలేదు. కానీ 2020లో వీళ్ళు ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేశారు. 2026 వరకు మేము కూడా రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ ని తయారు చేసుకుంటామని అనౌన్స్మెంట్ చేశారు. కానీ వీళ్ళకి సంబంధించిన రీయూజబుల్ రాకెట్స్ అనేవి స్పేస్ ఎక్స్ కంపెనీ కాపీ లాగానే ఉంటాయి. సేమ్ డిజైన్ ఉంటుంది, సేమ్ కాంపోనెంట్స్ ఉంటాయి, అన్ని సేమ్ గానే ఉంటాయి. కానీ రష్యా దేశానికి యుక్రెయిన్ దేశానికి యుద్ధం జరగడం వల్ల వాళ్ళ టార్గెట్ అనేది 2020 వరకు పూర్తవ్వలేకపోయింది. ఎందుకంటే రష్యా వాళ్ళు ఈ యుద్ధాల వల్ల చాలా డబ్బుల్ని కోల్పోయారు. దాంతో 2028 వరకు ఇది డిలే అవ్వచ్చు. అదే ఇప్పుడు ఇండియా విషయానికి వస్తే ఇండియా ఒక యూనిట్ టైప్ కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి రెడీగా ఉంది. ఈ రీయూజబుల్ రాకెట్స్ కి సంబంధించిన డిజైన్ ఏదైతే ఉందో అది చాలా యూనిక్ గా ఉంది అని చెప్పొచ్చు. RLVTD రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెవలప్మెంట్, మెయిన్ గా దీన్ని మనం RLV అని పిలుస్తాం. ఈ రాకెట్స్ అనేవి మనకి చూడడానికి నాసా వాళ్ళకి సంబంధించిన స్పేస్ షటర్ లాగా కనిపిస్తాయి. నాసా వాళ్ళు కూడా సేమ్ ఇలాగే ఇదే డిజైన్ తోని స్పేస్ షటర్ మిషన్స్ ని లాంచ్ చేసేవాళ్ళు. కానీ అందులో బూస్టర్స్ అనేవి ఉండేవి. ఆ బూస్టర్స్ కి సంబంధించిన రాకెట్స్ అనేవి రీయూజబుల్ రాకెట్స్ గా ఉండేవి కాదు. నాసా వాళ్ళు ఆ షటర్ లో సైడ్ కి 2 బూస్టర్స్ ని పెట్టి స్పేస్ షటర్ ని లాంచ్ చేసేవారు. దాంతో ఆ బూస్టర్స్ ఏవైతే ఉంటాయో అవి తిరిగి భూమిపైన పడిపోతాయన్నమాట. స్పేస్ షటర్ అనేది అంతరిక్షంలోకి వెళ్తుంది. కానీ ఇక్కడ మనం ఇండియాకి సంబంధించిన రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ ఎలా ఉంటాయంటే ఒక డిజైన్ విషయంలో మాత్రమే సేమ్ స్పేస్ షటర్ లాగా ఉంటాయన్నమాట. ఏదైతే థ్రస్ట్ బూస్టర్స్ ఉంటాయో అవి కొంచెం వేరే రకంగా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. మనం ఏదైనా శాటిలైట్ ని అంతరిక్షంలోకి పంపించాలి అంటే మనం రాకెట్ పై భాగంలో ఈ శాటిలైట్స్ ని అంతరిక్షంలోకి పంపిస్తూ ఉంటాం. కింది భాగంలో ఉన్న థ్రస్టర్ ఏదైతే ఉంటుందో ఇది ఒక సర్టెన్ హైట్ లోకి వెళ్తుంది అన్నమాట. భూమి నుండి 200 కిలోమీటర్ల వరకు ఎత్తులోకి వెళ్ళగానే ఆ భాగం అనేది విడిపోతుంది. విడిపోయిన తర్వాత సేఫ్ గా మళ్ళీ తిరిగి భూమిపైనే ల్యాండ్ అవుతుంది అన్నమాట. స్పేస్ ఎక్స్ కంపెనీకి సంబంధించిన రాకెట్స్ అనేవి ఎలా సేఫ్ గా తిరిగి భూమిపైన ల్యాండ్ అవుతాయో అలాగే ఇవి కూడా ల్యాండ్ అవుతాయి. అంతేకాకుండా ఇక్కడ ఇండియాకి సంబంధించిన రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ ఏదైతే ఉంటాయో అందులో పై భాగం కూడా అంటే పై భాగం ఏదైతే ఉంటుందో అందులో నుండి శాటిలైట్ అనేది అంతరిక్షంలోకి వెళ్తుంది. దాంతో ఆ పై భాగం కూడా సేఫ్ గా తిరిగి భూమిపైన ల్యాండ్ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఇండియాకి సంబంధించిన రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ లో కింది భాగం పై భాగం రెండు కూడా తిరిగి సేఫ్ గా భూమిపైన ల్యాండ్ అవుతాయి. రీసెంట్ గానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో కలిసి ఒక ల్యాండింగ్ అనేది సక్సెస్ఫుల్ గా జరిగింది. ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన ఒక టీం వాళ్ళు ఇస్రోకి సంబంధించిన లాంచ్ వెహికల్ ని ఒక సర్టెన్ హైట్ లోకి తీసుకెళ్లారు. దాని తర్వాత ఆ సర్టెన్ హైట్ లోకి వెళ్ళిన తర్వాత ఆ లాంచ్ వెహికల్ ని వదిలేస్తారన్నమాట. దాంతో ఆ లాంచ్ వెహికల్ అనేది తిరిగి మళ్ళీ భూమిపైన సేఫ్ గా ల్యాండ్ అవుతుంది. ఇది ఒక డెమో లాంటిది అన్నమాట. ప్రస్తుతం హెలికాప్టర్ ని యూజ్ చేస్తున్నారు. ఇలా 50 కన్నా ఎక్కువ సార్లు ప్రయత్నాలు చేశారు. ఎప్పుడైతే ఇది యాక్చువల్ గా యూజ్ అవుతుందో అప్పుడు కింద బూస్టర్స్ ని పెట్టి లాంచ్ చేస్తారు. ఇది సైజ్ లో చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ప్రోటోటైప్ అన్నమాట. అంటే శాంపుల్ లాంటిది అన్నమాట. అసలైన లాంచ్ వెహికల్ ని తయారు చేసినప్పుడు దీని యొక్క సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. ఈ డిజైన్ అనేది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఇస్రో వాళ్ళు ఏరోడైనమిక్స్ ని అర్థం చేసుకుంటున్నారు. దాంతో ఇలాంటి విషయాలలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ అనేవి తీసుకురావచ్చో తెలుసుకుంటారు. ఇస్రో వాళ్ళు ఒక్కసారి ఈ టెక్నాలజీ విషయంలో పర్ఫెక్ట్ అవుతే ఈ టెక్నాలజీని ప్రాపర్ గా ఎలా యూజ్ చేయాలి అనే విధానం గురించి నేర్చుకుంటే
ఒకే రాకెట్ ద్వారా రీయూజబుల్ లాంచ్ వెహికల్స్కి సంబంధించిన రాకెట్స్ ద్వారా అంతరిక్షంలోకి కొన్ని వందల శాటిలైట్స్ని పంపించవచ్చు, కొన్ని వందల మిషన్స్ని ఒకే రాకెట్ ద్వారా పంపించవచ్చు. ఇలా 80% వరకు ఖర్చులు అనేవి తగ్గిపోతాయి. మళ్ళీ అంతరిక్షంలోకి శాటిలైట్స్ని పంపించడానికి, ఏవైనా మిషన్స్ని పంపించడానికి రాకెట్స్ని తయారు చేసే అవసరం ఉండదు. ఇది వచ్చేసి ఇవాళ వీడియో కనుక మీకు అర్థమైంది అనుకుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.